మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు కొడా జలిపిస్తున్నారు. ఇప్పటికే అక్రమ కట్టడాలను గుర్తించిన అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో నోటీసులు అందుకున్న ఇంటి యజమానులు మున్సిపల్ కార్యాలయానికి క్యూ కట్టారు. హైడ్రా తరహాలు తమ ఇండ్లను కూడా కూల్చివేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. ఇళ్లకు సంబంధించిన ధృవపత్రాలను చేదపట్టుకుని మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. నాకు అక్కడ ఇల్లు కూడా లేదు. నేను ఇక్కడ కిరాణా షాప్లో పని చేసుకుంటూ ఇక తక్కువ ఏదో వస్తుందని తక్కువ రేట్లో అప్పు చేసి కొనుక్కున్నా. జాను అప్పు చేసి కొనుక్కుంటే ఏమైంది, 2 రోజుల దానిలో నివాసం ఉంటున్నా. మొన్న నాకు ఇల్లుకి ఏదో నోటిఫికేషన్ ఇచ్చిన, అది నోటిఫికేషన్ దాన్ని నాకు కూడా తెలియదు. ఇచ్చిన వాళ్ళే నాకు మస్తు ఏడ్చినాం, మా ఇంట్లో కూడా ఏడ్చినాం. వచ్చి ఇక్కడికి వచ్చినాం, మళ్ళీ ఇచ్చినాం. మళ్ళీ ఇవాళ రమ్మంటే ఇవాళ కూడా నా పరిస్థితి ఇంటి నెంబర్ ఎట్లా ఉంది అని అడిగిండు. అలా నివాసం ఉంటున్నా కనుక నేను ఇంటి నెంబర్ పొందాను. మళ్ళీ అడిగితే నా ఇంటి నెంబరు తీసేసిండు. నాకు ఆ ఇల్లు కూలగొడతారని భయం అవుతుంది సార్. నాకు దీని గురించి అయితే తెలియదు, ఎట్లనో తెలియదు. నాకు నా నివాసం ఉంటున్నందుకు నాకు ఇంటి నెంబర్ ఇచ్చి 2 రోజులు ఇంటి పన్ను కూడా కడతాను నేను. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు లావణ పట్ట అని తెలిసి ఎలాగొన్నారు, మీ ఇంటి నెంబర్లు మేము డిలీట్ చేస్తామని చెప్పేసి నోటీసులు ఇచ్చి మొన్న ఒక గత వారం 12వ తారీఖు నుంచి నెంబర్లు డిలీట్ చేసిరు. మేము అందరం కొనుక్కున్నాం మనిషికి 2 గుంటలు. మున్సిపాలిటీ నుంచి అన్ని రకాల పేపర్లు ఉన్నాయి. మేము భూమి ఓనర్ దగ్గరనే కొనుక్కున్నాం, ఎవరి దగ్గర కబ్జా చేయలేదు. వాళ్ళకి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. మా దగ్గర ఏమేమి ఉన్నాయో అన్ని పేపర్లు మేము సబ్మిట్ చేసినాం. మేము ఏ రకమైన కబ్జాలు చేసి ఆ భూమిని లాక్కోలేదు. అది అంత దుష్ప్రచారం తప్ప ఎలాంటిది లేదు. మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాము, భూమి ఓనర్ దగ్గరనే తీసుకున్నాం తప్ప కబ్జాలు చేసింది ఎలాంటిది. ఇప్పటి వరకు మేము మున్సిపాలిటీలో బిల్లు కడుతూనే ఉన్నాం. కట్టిన అందరి పేపర్లు ఉన్నాయి ప్రతి ఒక్కరి దగ్గర. మేము ఎలాంటి కబ్జాలకు మేము గురి చేయలేదు, కబ్జాదారులం మేము కాదు. మేము కొన్న పేపర్లతో సహా